హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేడి క్రియేటివ్ ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు చక్కెర, బాదం, కాజు, అంజీరా అన్నీ కలిపి 1 కప్పు, 1 చిన్న కప్పు పాలు, 4 ఇలాచీలు, 1 కప్పు నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కినాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంజీరా, బాదం, జీడిపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి. అంజీరా డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి నెయ్యిలో వేస్తే ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా డ్రై ఫ్రూట్స్ దూరగా వేగాక ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. స్టవ్ను సిమ్ములో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పైన మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చేదాకా దోరగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చక్కెర తీసుకొని అదే కడాయిలో వేసి ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని పోయాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక ఒక గరిటెతో నెమ్మదిగా పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. మరీ తీగ పాకం కాకుండా కొంచెం గట్టి పాకం వచ్చేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే నురగ రావడం మొదలవుతుంది. అప్పుడు మనకు గట్టి పాకం వచ్చినట్లే. ఇప్పుడు ఈ పాకంలో ఇలాచీ పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్నాక 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఇలా దగ్గర పడ్డాక మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి.